అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. వెన్నెల చైన్ మెడలో వేసుకుని కిందికి వచ్చాడు ధర్మ. సురేఖ తన మనుషులతో కబుర్లు చెప్తూ ఉంది. అవును, ఆ అమ్మాయిలందరూ ఏ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటారు. మరి నువ్వేంటి వెరైటీగా పోలీస్ అవ్వాలి అనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలని నా డ్రీమ్. ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాను. త్వరలోనే ట్రైనింగ్ పూర్తి చేసుకొని నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అంటుంది సురేఖ. ధర్మ రావటంతో లేచి నిలబడింది. వెళ్దామా? "హ్మ్. రాజు, నేనొచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి." "సరే అన్నా, నువ్వెళ్ళు. ఇక్కడంతా మేం చూసుకుంటాం." ధర్మ, రేఖ బయటికి వచ్చి కారులో బయలుదేరారు. తన ఫ్లాట్ దగ్గర కారు ఆపమని చెప్పి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. కారులో కూర్చుని ధర్మ వైపు చూసింది. "ఆ డ్రెస్ నాకు కంఫర్టబుల్‌గా లేదు." "అందుకే" అంటుంది. "ఇక వెళ్దామా?" "ఓకే, స్టార్ట్ ద కార్" అంటుంది. కార్ స్టార్ట్ చేశాడు ధర్మ. మధ్యాహ్నానికి ఊరికి చేరుకున్నారు. మాస్టారు గారు పనిచేసే స్కూల్ దగ్గరికి వచ్చారు. ధర్మని బయటే ఉండమని స్కూల్ లోపలికి వెళ్ళింది రేఖ. కాసేపటికి బయటికి వచ్చింది తను. ధర్మ ఆతృతగా తన వైపు చూశాడు. "ఏమైంది? ఆయన ఉన్నారా?" అని అడిగాడు. "లేరు ధర్మ, ఇక్కడెవరూ సరిగ్గా సమాధానం చెప్పటం లేదు. మనం ఆయనింటికి వెళ్దాం పదా" అంటాడు. సరే అని ఇద్దరూ అక్కడి నుండి మాస్టర్ ఇంటికి వచ్చారు. కారు దిగుతూనే ఇంటివైపు ఆశ్చర్యంగా చూశారు. ఇల్లంతా పూర్తిగా కాలిపోయింది. క్రైమ్ సీన్లా చుట్టూ సీజ్ చేసి ఉంది. రేఖ పక్కగా వెళ్తున్న ఒక పెద్దాయనని పిలిచింది. "ఏంటమ్మా?" "మాస్టారు గారు" అంటుంది. "ఇంకెక్కడి మాస్టారు గారమ్మా? 4 రోజుల క్రితం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయారు." "వాట్? ఏమంటున్నారు? మాస్టారు గారు చనిపోయారమ్మా." ధర్మ, సురేఖ షాక్ అయ్యారు. తనకి ఎంతో ఇష్టమైన మాస్టారు గారు ఇక లేరన్న నిజం తెలియగానే సురేఖ మనసు బాధతో నిండిపోయింది. వెన్నెల గురించి తెలిసే ఒక్క ఛాన్స్ కూడా మిస్ అవ్వటంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు ధర్మ. "ఇంతకీ మీరెవరమ్మా?" అని అడిగాడు ఆ పెద్దాయన. "నేను ఆయన దగ్గరే చదువుకున్నానండి. పని మీద ఊరికి వచ్చాం. ఒకసారి చూసి వెళ్దామని" అంటుంది. "అవునా? పాపం, మిమ్మల్ని కలిసే అదృష్టం ఆయనకి లేనట్టుందమ్మా. చాలా మంచి మనిషి. ఆయనకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది." ధర్మ ముందుకు వచ్చి ఫోన్లో వెన్నెల ఫోటో ఆ పెద్దాయనకి చూపించాడు. "ఈ అమ్మాయి గురించి మీకు తెలుసా?" అని అడిగాడు. "లేదు బాబు, ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా ఈ అమ్మాయిని చూడలేదు." "సరేనండి, మేం బయలుదేరుతాం." "అలాగేనమ్మా." ఇద్దరూ అక్కడి నుండి కారులో వెళ్ళిపోయారు. వాళ్ళ వివరాలు అడిగిన పెద్దాయన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి విషయం చెప్పాడు. ఇంకో వ్యక్తి చాటుగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడన్న విషయం ధర్మకి కానీ సురకికి కానీ ఆ పెద్దాయనకు కానీ తెలియదు. మాస్టర్ గురించి తెలుసుకొని వాళ్ళు వెళ్ళగానే అతను వాళ్ళని వెంబడిస్తూ వెనకే వెళ్ళాడు. ఊరు చివర చెరువు దగ్గర కారాపి ఆలోచిస్తున్నారు ధర్మ, సురేఖ. అసలు ఏం జరుగుతుంది ధర్మ? వెన్నెల గురించి తెలుసుకుందామని వస్తే ఇక్కడ మాస్టర్ గారే ప్రాణాలతో లేరు. ఇప్పుడెలా? అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. అది యాక్సిడెంట్ కాదు రేఖ. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. వాట్? అది నువ్వెలా చెప్పగలవు? అంటుంది సురేఖ. అక్కడ నా మనిషిని చంపి వెన్నెలని ఎత్తుకెళ్లారు. వెన్నెల ఎవరు ఏంటి అన్న విషయం తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మాస్టారు. ఇప్పుడు ఆయన కూడా ప్రాణాలతో లేరు. అంటే వెన్నెల గురించి తెలిసిన ఎవరిని వాళ్ళు ప్రాణాలతో వదలరు అని అర్థమవుతుంది కదా. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే ధర్మ. కానీ ఎవరు? ఎందుకు చేస్తున్నారు? నాకు అదంతా తెలీదు రేఖ. కానీ ఒకటి మాత్రం నిజం. వెన్నెల వల్ల వాళ్ళకి ఏదో ప్రమాదం ఉంది. అదేంటో త్వరగా తెలుసుకోవాలి. లేదంటే వాళ్ళు నా వెన్నెల్ని కూడా చంపేస్తారు. లేదు ధర్మ, వెన్నెలకి ఏమీ కాదు. అసలు సమస్య ఏంటో మనం వీలైనంత త్వరగా తెలుసుకుందాం అంటుంది సురేఖ. ఎలా? ఎలా ఎలా తెలుస్తుంది వెన్నెల గురించి? అన్ని దారులు మూసుకుపోతున్నాయి. ఏం చేయాలి? ఎలా వెన్నెల్ని చేరుకోవాలి నేను? కూల్ డౌన్ ధర్మ, కూల్ డౌన్. మనకి ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. ముందు ఇక్కడ నుండి వెళ్దాం పదా. ధర్మ కారు వైపు వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చుట్టూ వెతుకుతాడు. సురేఖకి ఏం అర్థం కాక ధర్మ వైపు చూసింది. "ఏమైంది ధర్మ? ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నట్లు అనిపించింది" అంటాడు. "ఇక్కడ ఎవరూ లేరే." చుట్టూ చూస్తూనే చెప్పింది తను. "సరే పద" అని ఇద్దరూ కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చున్నారు. ఇంతలో సురేఖ ఫోన్ రింగ్ అయింది. వాళ్ళ డాడ్ నెంబర్ నుంచి. ధర్మాని సైలెంట్గా ఉండమని సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేసింది. "హా డాడ్, చెప్పండి" అంటుంది. "ఎక్కడున్నావు?" "అది నేను అకాడమీలో ఉన్నాను డాడ్." "అబద్ధం చెప్పకు బేబీ,
నేను అకాడమీకి కాల్ చేస్తే నువ్వు అక్కడ లేవని చెప్పారు. నిజం చెప్పు. ఎక్కడున్నావు? సారీ డాడ్. నేను ఫ్రెండ్‌తో బయటికొచ్చాను. బయటికంటే ఎక్కడికి? ఏంటి డాడ్? ఎప్పుడూ లేనిది ఇలా ఆరాలు తీస్తున్నారు? చెప్పానుగా ఫ్రెండ్‌తో బయటికొచ్చానని. నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే. బాయ్ డాడ్ అని ఫోన్ కట్ చేస్తుంది. బేబీ, బేబీ నేను చెప్పేది విను అంటుండగానే పెట్టేసింది సురేఖ. పక్కనే ఉన్న భాను కోపంగా చూస్తూ దగ్గరికొచ్చాడు. అసలు నీ కూతురు ఈ మ్యాటర్‌లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అంటాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు భానుగారు. ఆ మాస్టర్ గారు మా బేబీకి తెలుసు. చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకుంది. బహుశా ఆయన్ని చూడాలని అక్కడికి వెళ్ళుంటుంది. అంతే. ఆయన్ని చూడ్డానికే వెళ్తే తను ఒంటరిగా వెళ్ళాలి. లేదా ఫ్రెండ్‌తో వెళ్ళాలి. కానీ నీ కూతురు ఆ ధర్మతో ఎందుకు వెళ్ళింది? ధర్మ? ధర్మ అంటే రౌడీ షీటర్ ధర్మేంద్రనా? అవును. వాడే. బేబీకి ధర్మ ఎలా తెలుసు? అసలు ధర్మ ఎందుకక్కడికెళ్ళాడు? ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఆ ధర్మ దగ్గరే ఉంది. నిజమా? అంటాడు కమిషనర్. అవును. మన అదృష్టం ఏంటంటే తనెవరో ఏమిటో ధర్మకి చెప్పలేదు. అందుకే వాడిని ప్రాణాలతో వదిలేశాం. లేదంటే ఆ మాస్టర్‌ని చంపినట్టే వీడిని చంపేవాళ్ళం. అలా అయితే ఇప్పుడు ధర్మ ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నాడంటారా? అవును. అక్కడున్న మన మనిషి చెప్పాడు. వాడు ఆ అమ్మాయి ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాడు ఆ మాస్టర్ గురించి, ఆ అమ్మాయి గురించి అడిగింది మన మనిషినే కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు మా బేబీకి ఆ అమ్మాయి ఎలా తెలిసుంటుంది? అంటే మాస్టర్ గారు కానీ ఆ అమ్మాయి గురించి బేబీకి చెప్పుంటారా? అలా చెబితే మా బేబీకి తన గురించి తెలిసుండదు కదా! కానీ ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తుంది అంటే తన గురించి మా బేబీకి కూడా తెలిసుండదు భానుగారు. కరెక్ట్. తెలీదు. అందుకే తన గురించి తెలుసుకోవడానికి ఆ ధర్మకి హెల్ప్ చేస్తుంది. చూడు, నీ కూతుర్ని ఈ ఇష్యూకి దూరంగా ఉంచు. లేదంటే తన ప్రాణాలకి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను. లేదు భానుగారు, అలా అనకండి. మా బేబీకి నేను నచ్చచెప్తాను. ఇక తను ఈ విషయంలో కలగజేసుకోదు. నాది గ్యారంటీ అంటాడు కమిషనర్. ఓకే అంటాడు భాను. మరి ఆ ధర్మ సంగతేంటి భానుగారు? వాడికి ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా వాడేమీ చేయలేడు. వదిలేయ్. బట్ వాడి మీద ఒక కన్నేసుంచు. అలాగే అంటాడు కమిషనర్. భాను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కమిషనర్ నీరసంగా అక్కడే కూలబడ్డాడు. ఈ బేబీకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పూటకో గొడవ తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతుంది. ఇన్ని రోజులంటే చిన్న చిన్న గొడవలే కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు ఏకంగా మినిస్టర్ విషయంలో తలదూరుస్తుంది. ఎలా అయినా బేబీని ఆపాలి. లేదంటే నో, అలా జరగకూడదు అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఫోన్ కట్ చేసి పక్కకి చూసిన సురేఖకి ధర్మ ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. ధర్మ, ధర్మ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఫోన్ చేసింది మీ నాన్నగారా? అవును. మనం ఊరికొచ్చిన కొంతసేపటికే మీ నాన్న నీకు ఫోన్ చేసి ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావని ఆరాలు తీస్తున్నారంటే మనం మాస్టర్ గారిని కలవడానికి వచ్చిన విషయం మీ నాన్నగారికి తెలుసు. అంటే నా అనుమానం నిజమే. మనం ఈ ఊరికొచ్చిన దగ్గర నుండి ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నారు అని అంటాడు ధర్మ. సురేఖ ఆలోచిస్తూ ఉండిపోయింది. వాళ్ళే మీ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పుండాలి. హ్మ్. అయ్యుండొచ్చు. బట్ ఆయన నన్ను డైరెక్ట్‌గా అడగరు. అడిగితే రీజన్ చెప్పే వరకు నేను వదలనని ఆయనకి తెలుసు. నో ప్రాబ్లమ్. ఆయన సంగతి నేను చూసుకుంటాను ధర్మ అంటుంది సురేఖ. సురేఖ, దీనివల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇక నుండి అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు డ్రాప్ అవ్వడం బెటర్ అంటాడు ధర్మ. పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్నది నా డ్రీమ్. ఈ సమస్యని ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోతే ఇక నేను ఆ జాబ్‌కి అర్హురాలిని కాలేను ధర్మ. ఏం జరిగినా సరే వెన్నెల దొరికే వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ధర్మ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఒక పక్క తండ్రి వెన్నెలని వెంటాడుతుంటే మరో పక్క ఆయన కూతురు తనని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఈ సిచ్యువేషన్ చాలా విచిత్రంగా ఉంది రేఖ. నువ్వు ఆయన రక్తం పంచుకొని పుట్టినా ఆయన బుద్ధులు మాత్రం పంచుకోలేదు అంటాడు. నాది మా తాతగారి పోలికలే. ఆయన కూడా ఎప్పుడూ మంచి వైపే నిలబడేవారు. అది గిట్టని వాళ్ళు మా తాతగారిని చంపేశారు. అప్పటినుంచి డాడీకి మంచి చేయాలంటేనే భయం ఏర్పడింది. అలా అని ఆయన దుర్మార్గుడైతే కాదు. నాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా ఆయన మారతారు.
ధర్మ మౌనంగా ఉండిపోయాడు. సురేఖ తన చేతిని పట్టుకుంది. భయపడకు. వెన్నెలకి ఏమీ కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. కార్ స్టార్ట్ చెయ్యి అంటుంది. ధర్మ కార్ స్టార్ట్ చేశాడు. కార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్ళని గమనిస్తున్న వ్యక్తి చెట్టు చాటు నుండి బయటికి వచ్చి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడాడు. వాళ్ళని ఫాలో చేయమని ఫోన్లో వ్యక్తి ఆర్డర్ వేయడంతో వెంటనే బైక్ దగ్గరికి వచ్చి కార్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే భాను అని భరత్ గట్టిగా అరవటంతో గది నుంచి బయటికి వచ్చాడు భాను. కోపంగా దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకున్నాడు భరత్. భరత్, నేను చెప్పేది విను. ఏంట్రా వినేది? అసలు ఏం జరుగుతుంది? సరుకు ఇంకా వాళ్ళకి ఎందుకు చేరలేదు? అసలు ఉంటేనే కదా చేరడానికి. వాట్? అంటే ఆ మాస్టారి దగ్గర లేరు. అసలు వాళ్ళు ఏమయ్యారో కూడా తెలీదు భరత్. నో, నో, నో. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుంది? కంగారు పడకు భరత్, నేను చూసుకుంటాను. చూసుకుంటానంటూనే ఇంతవరకు తీసుకొచ్చావు. అవతల ఆ హోమ్ మినిస్టర్ మన మీద ఎంక్వైరీ కమిషన్ వేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఏదైనా తేడా జరిగిందో? జరగదు. సాక్ష్యాలన్నింటినీ నాశనం చేశాను. మిగిలింది ఆ పిల్లలు మాత్రమే. వాళ్ళు మనల్ని దాటుకొని చట్టం వరకు చేరుకోలేరు. నువ్వు రిలాక్స్ అవ్వు అంటాడు భాను. సరే, సరుకు పంపడం కుదరకపోతే తగలబెట్టేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యం మాత్రం మిగలకూడదు. అలాగే. మరి ఆ హోమ్ మినిస్టర్ సంగతేంటి? అక్కడికే వెళ్తున్నా. చూద్దాం ఏం చేస్తాడో. నేను బయలుదేరుతున్నా. వాళ్ళ గురించి వెతుకు. మన చేతికి దొరికి తీరాలి. అలాగే అంటాడు భాను. భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పటిలానే పోలీస్ ఎస్కార్ట్తో కార్ ముందుకు దూసుకుపోతుంది. కొద్దిసేపటికి సీఎం ఆఫీస్ ముందు కార్ ఆగింది. కార్ దిగి లోపలికి వచ్చాడు. అప్పటికే హోమ్ మినిస్టర్ శరత్ చంద్ర, సీఎం తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని విష్ చేసి ఎదురుగా కూర్చున్నాడు. చెప్పండి శరత్ చంద్ర గారు. నేను చెప్పాల్సింది సీఎం గారికి చెప్పేశాను అంటాడు. భరత్ సీఎం వైపు చూశాడు. మిస్టర్ భరత్, మీ తండ్రి రాఘవరావు గారి మరణం మీద ఆయనకి కొన్ని డౌట్స్ ఉన్నాయంట. అందుకే కేసు రీఓపెన్ చేయించి సిబిఐకి అప్పగించాలని శరత్ చంద్ర గారి అభిప్రాయం. మీరేమంటారు? ఆయనది సహజ మరణమని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇచ్చారు కదా. ఇంకా అనుమానపడాల్సిన అవసరం ఏంటి సీఎం గారు అంటాడు భరత్. లుక్ మిస్టర్ భరత్, రాఘవరావు గారు కేవలం మినిస్టర్ మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, సమాజానికి సేవ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి అర్ధాంతరంగా చనిపోవడం అంటే నాకెందుకో ఆయనది సహజ మరణం అనిపించటం లేదు. భరత్ కోపంగా శరత్ చంద్ర వైపు చూశాడు. సీఎం కూడా ఆలోచనలో పడ్డారు. మిస్టర్ శరత్ చంద్ర, మీ అనుమానాలకి అసలు అర్థమే లేదు. ఆయన హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. దీనిలో కూడా మీరు ఏం కాంట్రవర్సీ తీసుకురావాలని అనుకుంటున్నారు అంటాడు భరత్. కాంట్రవర్సీ రాకూడదనే కేసు రీఓపెన్ చేయమంటున్నాను భరత్. ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షం మనల్ని తప్పుపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదనే చెప్తున్నాను. మిస్టర్ భరత్, ఆయన చెప్పింది నిజమే. మీ నాన్నగారిది సహజ మరణమే కావచ్చు. కానీ ప్రతిపక్షం ఆ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టదు. పైగా మీరు మీ నాన్నగారి ప్లేస్లో మినిస్టర్గా ఎంపికయ్యారు. కరెక్ట్ సార్. ప్రతిపక్షానికి మనం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. సిబిఐ చేతుల మీదుగా ఇది సహజ మరణమో అసహజ మరణమో నిరూపిస్తే అంటాడు శరత్ చంద్ర. శరత్ చంద్ర మాటలకి కోపంగా పిడికిలి బిగించాడు భరత్. పక్కనే ఉన్న సీఎంని చూసి తన కోపాన్ని అణచుకున్నాడు. మనం ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా అంటాడు సీఎం. మీరేమంటారు భరత్ కుమార్? ఓకే సార్, పార్టీకి ఏది మంచిదనిపిస్తే అదే చేయండి. మా నాన్నగారి అభిమానులకి ప్రతిపక్షం వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే కేసు రీఓపెన్ చేయించండి అంటాడు. పాకెట్లో స్పెట్స్ తీసి పెట్టుకుంటూ బయటికి వచ్చేశాడు భరత్. బయట నిలబడి ఆలోచిస్తున్న తన దగ్గరికి శరత్ చంద్ర వచ్చాడు. కోపంగా అతని వైపు చూశాడు భరత్. కేసు సిబిఐకి అప్పగించారు భరత్. ఎలాంటి అనారోగ్యం లేని రాఘవరావు గారు సడన్గా హార్ట్అటాక్తో ఎలా చనిపోయారో ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడుతుంది. నేరస్తుడు ఎవడైనా సరే శిక్ష పడకుండా వదిలిపెట్టను. రాఘవరావు గారు నాకు గురువుతో సమానం. ఇదే నేను ఆయనకిచ్చే గురుదక్షిణ అంటాడు శరత్ చంద్ర. ఒక వార్నింగ్ టోన్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భరత్ కోపంగా చూస్తూ వచ్చి కారులో కూర్చున్నాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. భాను నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. భరత్, ఏంటిది? మీ నాన్నగారి కేసు సిబిఐకి అప్పగించినట్లు న్యూస్లో చెప్తున్నారు. అసలేం జరిగింది? మన గెస్ట్ హౌస్కి రా.
అన్ని విషయాలు అక్కడే చెప్తాను అంటాడు భరత్. ఓకే అంటాడు భాను. ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేయమని చెప్పడంతో కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. భరత్ కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. అతని జ్ఞాపకాలు వెనక్కి మళ్ళాయి. రాఘవరావు గారు జిందాబాద్, రాఘవరావు గారు జిందాబాద్ ప్రజల నినాదాలతో కారు నుంచి కిందికి దిగి చేతులు రెండు పైకెత్తి అందరికీ నమస్కరించారు ఆయన. ఆయన కళ్ళల్లో కరుణ, దయ, మాటల్లో వాత్సల్యం జనాల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా తను పుట్టినూరిని, కలిసి పెరిగిన జనాల్ని మర్చిపోలేదు. తను పుట్టి పెరిగిన ఊర్లోనే రాఘవరావు వాళ్ళ అమ్మగారి పేరు మీద దుర్గాదేవి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతోమంది అనాథలకి ఆసరగా నిలిచారు. ఆ ట్రస్ట్ పెట్టిన తర్వాత జనంలో రాఘవరావు గారికి ఉన్న ఇమేజ్ ఇంకా పెరిగింది. రాజకీయ నాయకులంటే కుట్రలు, కుంభకోణాలు నిండి ఉంటాయి అనుకునే జనాలకి అసలు సిసలైన రాజకీయుడు ఎలా ఉండాలో రాఘవరావు గారిని చూశాకే అర్థమైంది. ఆ రోజు ట్రస్ట్ యానివర్సరీకి ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా రాఘవరావు గారిని ఇన్వైట్ చేశారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ స్టేజ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. న్యూస్ ఛానల్స్ అన్నీ ఆ ప్రోగ్రామ్ని కవర్ చేస్తున్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మినిస్టర్ గారిని స్టేజ్ మీదకి రమ్మని పిలవటంతో ఆయన పైకి లేచి స్టేజ్ దగ్గరికి వచ్చారు. స్టేజ్ ఎక్కబోతూ కాలు స్లిప్ అయి పడబోతుంటే ఒక అమ్మాయి వచ్చి ఆయనకి చెయ్యందించింది. థ్యాంక్స్ అమ్మా అంటాడు. అయ్యో పర్లేదు సార్ రండి అని ఆయన చెయ్యి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకువచ్చి కూర్చోబెట్టింది. మలి వయసులో తండ్రి చెయ్యి పట్టుకుని నడిపించి కొడుకులా అనిపించింది ఆయనకి. నువ్వు అంటాడు. మన ఊరి అమ్మాయే సార్, మన పరంధామయ్య గారి మనవరాలు. ఏంటి, నువ్వు పరంధామయ్య గారి మనవరాలివా? అవును సార్, మీ గురించి మా తాతయ్య చెప్తూ ఉంటారు. నీ పేరేంటమ్మా? వే అనేలోపే సార్ ప్రోగ్రాంకి టైం అవుతుంది అంటాడు ఒకతను. సరే సార్, ప్రోగ్రాం అయ్యాక కలుస్తాను అంటుంది ఆ అమ్మాయి. సరేనమ్మా. ఆ అమ్మాయి క్రిందికి వెళ్ళిపోయింది. ట్రస్ట్లోని పిల్లల క్లాసికల్ డాన్స్తో ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రాఘవరావు గారి స్పీచ్, ఆ తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్తో యానివర్సరీని గ్రాండ్గా ముగించారు. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఆ ప్రోగ్రాం తర్వాత తమ వంతు సహాయంగా ట్రస్ట్కి కొంత అమౌంట్ని చెక్కు రూపంలో మినిస్టర్ చేతికి అందించారు. మాస్టర్ గారు, పిల్లలు చాలా బాగా పెర్ఫామ్ చేశారు అంటాడు. ఇదంతా మా బుజ్జమ్మ వల్లే సార్. తనే దగ్గరుండి పిల్లలందరికీ అన్నీ నేర్పించింది. బుజ్జమ్మ ఎవరు? అదే సార్, ఇందాక మీరు పడబోతుంటే పట్టుకుంది కదా, ఆ అమ్మాయే. హో, తనా? ఎక్కడుంది తను? ఒక్క నిమిషం సార్. లక్ష్మి, బుజ్జమ్మ ఎక్కడా? ఇక్కడే ఉండాలి మాస్టరు. ఉండండి, పిలుస్తాను. పరంధామయ్య గారికి కొడుకుండాలి కదా? అవును, ఆ కొడుకు బిడ్డే సార్ ఈ బుజ్జమ్మ. హో, అతను ఇప్పుడేం చేస్తున్నాడు? మన ఊరి ఎస్ఐగా పనిచేస్తున్నారు. అవునా? చాలా మంచి పిల్ల సార్. ప్రతిరోజు ఏదో ఒక టైంలో మన ట్రస్ట్కి వచ్చి పిల్లలతో కాసేపు గడిపి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలకు కూడా బుజ్జమ్మ అంటే చాలా ఇష్టం. బుజ్జమ్మ, బుజ్జమ్మ, మాస్టర్ గారు పిలుస్తున్నా చూడు. హా, వస్తున్నా. ఆ అమ్మాయి మాస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ పక్కనే ఉన్న భరత్ అసహనంగా ఎవరూ లేని ప్లేస్కి వచ్చి సిగార్ వెలిగించాడు. 4 దమ్ములు పీల్చి కింద పడేసి కారు దగ్గరికి వచ్చి కారు కానుకొని నిలబడ్డాడు. తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పరా? ఎక్కడున్నావు భరత్? ఇంకెక్కడా, నా బాబు ఆ ట్రస్ట్ యానివర్సరీకి తీసుకొచ్చాడు. ఆయనేమో ప్రజాసేవలో బిజీ. మనకా ఇక్కడెవరూ తెలీదు. బోరు కొడుతుందిరా. బోరు కొడితే వచ్చేయి, పార్టీ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు కుదరదులే. రేయ్, మా నాన్న వస్తున్నాడు, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకే అని ఫోన్ కట్ చేసి మామూలుగా నిలబడ్డాడు. రాఘవరావు గారితో పాటు మాస్టర్ గారు, ఆ అమ్మాయి కూడా కారు వరకు వచ్చారు. సరే బుజ్జమ్మ, మీ తాతగారిని అడిగానని చెప్పు. అలాగే సార్ అంటుంది. మాస్టర్ గారు, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. తప్పకుండా సార్. నన్ను నమ్మి ట్రస్ట్ బాధ్యతలు అప్పగించారు. జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు. మంచిది, నేను వెళ్ళొస్తాను అంటాడు రాఘవరావు గారు. జరిగిన విషయాన్ని తలుచుకుంటూ కార్ ఆగిన సౌండ్కి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు భరత్. వాళ్ళ గెస్ట్ హౌస్ చూసి కార్ దిగి లోపలికొచ్చాడు. అప్పటికే భాను తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. లోపలికొస్తూనే సూట్ తీసి సోఫా మీదకి విసిరి కొట్టాడు. ఏమైంది భరత్? నాన్నగారి కేసు రీఓపెన్ అవ్వడం ఏంటి? ఆ కేసు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆ పిల్లల గురించి ఆలోచించు. ఎలా భరత్? వాళ్ళెక్కడున్నారో తెలిసిన మాస్టర్ గారిని చంపేశావు. ఇక్కడ వాళ్ళని ఎక్కడని వెతకాలి? రేయ్, నేను చంపటమేంటి? ఆ ముసలుడే గ్యాస్ లీక్ చేసుకొని చచ్చాడు.
నా చేతికి దొరుకుంటే చావుకే భయం కలిగేలా చంపేవాడిని. వాడి అదృష్టం బాగుండి వాడే చచ్చాడు. సరే, పిల్లల సంగతి నేను చూసుకుంటాలే. ఆ శరత్ చంద్రాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోకు భరత్. తీసుకోను. ఇక ఎవరిని తేలిగ్గా తీసుకోను. ఎవరికి ఎక్కడ స్పాట్ పెట్టాలో అక్కడే స్పాట్ పెడతా అంటాడు భరత్. ఆ తర్వాత కట్ చేస్తే ఉన్న ఒక్క హోప్ కూడా చేయి జారిపోయింది. ఇప్పుడు వెన్నెల గురించి ఎలా తెలుసుకోవాలి? ధర్మ, ఒక దారి మూసుకుపోయింది అంటే ఇంకో దారి తెరుచుకుంటుంది. ఖచ్చితంగా మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది అంటుంది సురేఖ. ఇక ఆలస్యం చేసి ఉపయోగం లేదు రేఖ. మనమే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. ఏం చేద్దాం అంటుంది. ఆ మినిస్టర్కి స్పాట్ పెడదాం. అప్పుడే వెన్నెల ఎక్కడుందో తెలుస్తుంది. అది చాలా రిస్క్ ధర్మ. పర్లేదు, ఎంత రిస్క్ అయినా సరే చేసి తీరాలి. ఎలా అయినా వెన్నెల్ని కాపాడుకోవాలి. సురేఖ కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. హా ధర్మ, ఎల్లుండి మా అకాడమీలో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి మినిస్టర్ని పిలవాలని వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను. నిజమా? హా, బట్ క్లారిటీగా తెలియదు ధర్మ. నేను తెలుసుకుంటాను. ఒక్క నిమిషం. ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడింది. వివరాలు కనుక్కొని ఫోన్ కట్ చేసి ధర్మ వైపు చూసింది. ధర్మ, మినిస్టర్ ఆ ఫంక్షన్కి వస్తున్నాడు. గుడ్, అక్కడే వాడికి స్పాట్ పెడతాను అంటాడు. ఎలా ధర్మ? అది పోలీస్ అకాడమీ. మినిస్టర్తో పాటు మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా అక్కడే ఉంటుంది. తెలుసు, నువ్వేం భయపడకు. ఏం చేయాలో నాకు తెలుసు అని ధర్మ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సురేఖ అయోమయంగా చూస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.